గొప్ప గొప్ప వారిని మీరు ఎవరైనా తీసుకోండి దేవుని వాక్యములో, వారందరూ కూడా మొదటి స్థాయి నుంచే వీళ్ళు వెళ్ళారు, పరిచయం చేసే వెళ్ళారు, సర్వెంట్ ఊరి నుంచే వెళ్ళారు. సమూయేలు దీపాలు వెలిగించడం, అది ఆరిపోకుండా చూడటం, నూనె పోయటం, మందిరం బాగోగులు చూసుకోవటం, ఓడవటం, నీట్గా ఉంచడం, ఏలికి ఏ కావాలన్నా, దైవసేవకుడికి ఏం కావాలన్నా అందుబాటులో ఉండటం, మందిరంలో ఏదన్నా కావాలన్నా పిలిస్తే పరిగెత్తిని వెళ్ళటం, ఇదే ఆయన మొదటి డ్యూటీ. ఇది చేసిన తర్వాతే ప్రవక్త అయింది. దేవుని చేత బహుబలంగా వాడబడ్డ కొత్త నిబంధన గ్రంథంలో 14 ఉత్తరాలు, 14 పుస్తకాలు ఆయన పేరున ఉన్న అపోస్తుడైన పౌలు తాను పరిచర్యలో దేవుని సేవకుడిగా వచ్చినప్పుడు చేసిన మొదటి పని ఏంటో తెలుసా? ఉత్తరాలు అందించడం. రాగానే స్టేజ్ ఎవరు ఇలా, రాగానే మైక్ పట్టుకుని ప్రసంగాలు చేయాల, రాగానే ఏదేదో బల్ల గుద్దేసి గొప్ప గొప్ప మారు మనసు గురించి, పాపమును గురించి ప్రసంగాలు ఏం లేదు. స్టేజ్ ఎక్కాలంటే స్టేజ్ కట్టాలి, స్టేజ్ కట్టడం నేర్చుకోవాలి ఫస్ట్. అపోస్తుడైన పౌలు బర్నబాతో కలిసి ఉత్తరాలు అందించడానికి వెళ్ళేవాడు. అప్పట్లో ఈ వాక్యం లేదు, ఈ బైబిల్ లేదు కదా, చాలా చోట్ల సంఘాలు ఉండేవి, చాలా ప్రాంతాలలో వారికి అనుమానాలు వస్తూ ఉండేది, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు. ఎందుకంటే వాక్యము ప్రామాణికంగా తీసుకోవడానికి అప్పుడు వారికి గ్రంథం లేదు. వారందరికీ హెడ్ ఎవరంటే యెరూషలేములో ఉన్న అపోస్తలులు, పెద్దలు. అప్పుడు జెరూసలేం కౌన్సిల్ నుండి ఆ ఉత్తరాలు వెళ్ళేవి. కొంతమందికి ఆలోచన ఏంటో తెలుసా? ఈ మాంసం తినొచ్చా, తినకూడదా, లేకపోతే వీరితో సహవాసం చేయొచ్చా, చేయకూడదా, పలానా వారి వివాహాలకు వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చా, ఇది చేయొచ్చా, అది చేయకూడదా, ఇలాంటివి చాలా అనుమానాలు ఉండేవి. అపోస్తలులు, పెద్దలు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వారు ప్రార్థన చేసి దేవుడు అనుగ్రహించిన ఆలోచన బట్టి ఉత్తరం రాసేవాళ్ళు. ఏంటో తెలుసా? మీరు ఇలా ఖాళీ చేయండి, మీరు ఇలా చేయొద్దు, ఇలా ఉండండి, ఇలా చేయండి అని వారికి ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం ప్రతి సంఘంలో చదివించి వారిని బలపరిచి వారికి నియమాలు ఇచ్చి వచ్చే బాధ్యత ఎవరిదో తెలుసా? ఫస్ట్ అపోస్తలుడైన పౌలు అదే చేశాడు. ఫస్ట్ గానే ఆరాధన జరిగించడానికి టీం లీడర్ అయిపోవడం. కాడి యెహోవా మోపాలి, దేవుడే కాడి మోపాలి. కాడి మోపినప్పుడు మనము నేర్చుకుని, మొట్టమొదటిగా మనము నిత్య విద్యార్థులంగానే ఉండాలి, అది వేరే విషయం. నేర్చుకున్నాడు, ఫస్ట్ నేర్చుకోవాలి. కింద నుంచి స్టార్ట్ ఉండడంలో తప్పే ఉందమ్మా? దేవుడు ఎప్పుడు కూడా మొదటి మెట్టు నుండి ఆయన నేర్పిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా కింద స్థాయి నుండి ఆయన అన్నిటినీ నేర్పించుకుంటూ వెళ్తాడు.